హాయ్ అండి. వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఈరోజు నేను పచ్చి బొప్పాయితో టూటీ ఫ్రూటీ ఎలా చేయాలో చెప్తాను. చాలా ఈజీ మెథడ్ అండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, మీరు ట్రై చేయండి. దీనికి ఒక పచ్చి బొప్పాయి తీసుకొని బాగా కడుక్కొని పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్నాక దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ తీసేసుకోవాలి. సీడ్స్ తీసేసాక లోపల మెత్తగా ఉన్న భాగం ఉంది కదా, దాన్ని కూడా చాకుతో నెమ్మదిగా తీసేయాలి. ఇలా తీసేసాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. టూటీ ఫ్రూటీ ఏ షేప్లో ఉంటుందో తెలుసు కదా, అలా కట్ చేసుకోండి. అయిపోయండి. వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, నాకు 2 కప్పులు అయ్యాయండి ఇవి. 1 లీటర్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచండి. 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలి వీటిని. ముక్క మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకోకూడదు. హాఫ్ బాయిలే అవ్వాలి. ముక్కని చూస్తే సెమీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వాటర్ డ్రైన్ చేసేసుకోండి. వీటిని ఇప్పుడు పక్కన ఉంచుకొని వేరే గిన్నె తీసుకొని 1 కప్పు పంచదార వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు గరిటె తీసుకొని కలుపుకుంటూ ఉంటే పంచదార అంతా కరిగిపోతుంది. పంచదార కరిగిపోయిన వెంటనే పక్కన ఉంచిన ముక్కల్ని వీటిలో వేసుకోండి. ఈ షుగర్ సిరప్లో వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ బొప్పాయి స్మెల్ రాకుండా చూస్తుంది. ఇప్పుడు షుగర్ సిరప్ ఒక తీగపాకం వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. అంటే 15 to 20 minutes పడుతుంది ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు వీటిని 3 కప్పుల్లోకి ఇలా డివైడ్ చేసుకొని ఇష్టమైన కలర్స్ని వేసుకోండి. 4 drops వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. 12 గంటలు పక్కన పెట్టుకుంటే షుగర్ సిరప్ అంతా ఇవి పీల్చేసుకుంటాయి. ఇప్పుడు 12 hours తర్వాత ఒక గిన్నెలో పేపర్ నాప్కిన్స్ వేసుకొని ఇలా ప్రతి బౌల్లో ఉన్న వాటిని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల ఎక్సెస్గా ఉన్న షుగర్ సిరప్ ఈ పేపర్ నాప్కిన్స్ పీల్చేసుకుంటాయి. ఇవి డ్రై అవ్వడం కోసం సన్లైట్లో ఉంచకూడదు. ఇలా పేపర్ నాప్కిన్స్తోనే అవసరమైతే ఒక 2-3 యూజ్ చేసి డ్రై చేసుకోండి. ఇలా డ్రై చేసుకున్నాక టూటీ ఫ్రూటీ డ్రైగా రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా ఈజీ మెథడ్ అండి. వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే ఒక జిప్ లాక్ కవర్ తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది కదండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.